వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియో నేను బేసిక్గా చేయకూడదు అనుకున్నా, కానీ కొంతమంది రాక్షసులు ఉంటారు అని మనం కథల్లో చదువుకొని ఉంటాం. అంటే మానవత్వం ఉండదు వీళ్ళకి, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. అది శత్రువైనా తన ఇంటికి వచ్చినప్పుడు, తన గడప తొక్కినప్పుడు మర్యాద ఇవ్వమంటారు చాలామంది. అయితే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు గతంలో ఎలా ఉన్నా కానీ వాళ్ళ పైన కొంత ఏ ఆ రకమైనటువంటి మాటలు, అంటే చనిపోయిన తర్వాత మనిషిని ఎప్పుడు కూడా గౌరవిస్తారు. అంటే బతుకున్నరాళ్ళు విలువ ఇవ్వకపోయినా కానీ చనిపోయిన తర్వాత కొంత మర్యాద, గౌరవం అయితే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇక మన మధ్య ఉండరు కాబట్టి. అయితే దేవుడా నువ్వు ఉన్నావు, ఫస్ట్ వికెట్ డౌన్ రామోజీరావు అంటూ కూడా శ్రీరెడ్డి సెటైర్లు వేసింది. అసలు శ్రీరెడ్డి గురించి అప్పుడెప్పుడో కాస్టింగ్ కౌచ్ మొదట్లో చెప్పిన తర్వాత, ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆమె అనేకమైనటువంటి విమర్శలు చేస్తూనే ఉంది. కానీ నేను ఎప్పుడు కూడా ఆమెకు సంబంధించి ఏ వీడియో కూడా నేను చేయలే. ఎందుకంటే సరే, తన మెంటాలిటీ అలాంటిదని కూడా వదిలేసాం. ప్రతిదీ కూడా కాంట్రవర్సీ కోసం చేసుకుంటూ సోషల్ మీడియాలో తనకంటూ ఫాలోవర్స్ని తెచ్చుకునే దిశగా ముందుకెళ్ళింది. సరే, ప్రతి ఒక్కరు ఎవరైనా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక పాపులారిటీని సంపాదించుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని వాళ్ళదైన స్టైల్లో కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఇక్కడ ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు మరణం పైన కూడా ఎంతోమంది, అంటే సినిమా, మీడియా, అలాగే రాజకీయ ప్రముఖులు, క్రికెటర్స్ అందరూ కూడా చాలామంది ప్రముఖులంతా కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాళ్ళందరూ కూడా రామోజీ గారి మరణంతో తెలుగు సినిమా పరిశ్రమలో ఒక విషాద ఛాయలు కూడా అమలముకున్నాయనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే రామోజీ మృతికి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వీరందరూ కూడా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామోజీరావుతో తమకున్నటువంటి అనుబంధాన్ని కూడా చాలామంది ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు కూడా. వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. యావత్ దేశమంతా విచారం వ్యక్తం చేస్తుంటే మన శ్రీరెడ్డి మాత్రం రామోజీరావు గారి మరణం పైన సెటైర్లు వేశారు. అంటే లెగ్ బాబు మామూలు, అంటే మామూలు లెగ్ కాదు, కమ్మని గురువుని రామోజీని ఫస్ట్ వికెట్ డౌన్ అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆమె. వైసీపీ ఓడిపోవడానికి మీరు క్షుద్ర పూజలు ఏవో చేయించారట. అయితే క్షుద్ర పూజలు చేయించే సమయంలో జగన్ పేరుకు బదులు ఈనాడు అధినేత రామోజీరావు పేరు చెప్పారంటూ, పాపం అందుకే రామోజీరావు గారు క్షుద్ర పూజలకు బలైపోయారంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. క్షుద్ర పూజలు చేస్తే జగన్ బదులు రామోజీరావుకి ఎందుకు చేయిస్తారు? రామోజీరావు గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గానే ఉంటారు కదా. సరే, ఆమె జ్ఞానం అది. సరే, చనిపోయిన తర్వాత ఎలా మాట్లాడాలి ఏమనేది కూడా మినిమం ఆమె ఎంత వయసు వచ్చినా కానీ ఎలా మాట్లాడాలో తెలియదు. అంటే మనం అసలు ఈ వీడియో చేయడం నాకు ఫస్ట్ నేను కూడా ఇష్టం లేదు. కానీ కాకపోతే ఆమె చేసేటువంటిది తప్పు అని ఆమె ఎవరో ఒకరు చెప్తేనే కదా తెలుసుకోలేను. కనీసం ఇప్పుడు నేను చేసేటి కూడా నాకు తప్పులు ఏమన్నా ఉన్నప్పుడు అవి నాకు మంచిగా అనిపించినప్పుడు ఎవరైనా ఇది తప్పు అంటే మనం సరిదిద్దుకోవాలి కదా. ఆ ఉద్దేశంతోనే కూడా చెప్తున్నాం. క్షుద్ర పూజలకు బలైపోయారు. తెలుగు ప్రజల ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి రామోజీరావు అనడంలో ఎలాంటి సందేహం లేదనేది కూడా మళ్ళీ ఒక బిస్కెట్ మాట అయితే వేశారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన 100% లెజెండ్ అంతే. ఒక పత్రికా రంగంలోనే కాదు, సినిమా నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతులు అయితే గడించినారు రామోజీరావు గారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతుంటే శ్రీరెడ్డి మాత్రం సెటైర్లు వేస్తుంది. ఇందుకు సంబంధించి వీడియో, ట్వీట్ కూడా వైరల్గా మారాయి. నారా లోకేష్ యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు పాపం తారక రత్న పోయాడు, పార్టీ గెలిచిన తర్వాత రామోజీరావు పోయాడు అంటూ కూడా శ్రీరెడ్డి చేసినటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో వ్యాఖ్యలు, విమర్శలు ఏవైతే ఉన్నాయో దానిపైన చాలామంది నెటిజన్లు, నిజంగా అభిమానం ఉన్నవాళ్ళు, శ్రీరెడ్డిని కూడా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అటువంటి వ్యక్తులు కూడా ఇటువంటి మాటలు విన్నప్పుడు, పోయినప్పుడు
అసలు వైసీపీ పార్టీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఇవేమో చెప్తూ ఉంటుంది కానీ, అంటే మీకు నాకు కూడా నేను కూడా నా ఛానల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చాలా మంచి మంచి వీడియోలు పెట్టాను. ఆయనకి మంచి ఫేవర్‌గా ఉన్నటువంటి వీడియో. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి తప్పుడు దారిలో నీతి, న్యాయం, ధర్మం అనేది మర్చిపోయి వెళ్ళినప్పుడు, కక్షపూరితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు కక్షపూరితంగా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ప్రజల్ని మోసం చేసి పరిపాలించాలనుకున్నప్పుడు ప్రజలు వాళ్ళ ఓటు రూపంలో ఓడిస్తారు. అది 100% ఎవరికైనా తెలుసు. కానీ కక్షపూరితంగాను ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తూ మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ప్రజల్ని హింసించేటువంటి ఎవరైనా సరే వాళ్ళ అంతం తప్పదు. న్యాయం, ధర్మం ఇవి లేకుండా పరిపాలించినటువంటి ఎంతటి గొప్పవాళ్ళైనా సరే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. అయితే ఆ విషయాన్ని ఇకనైనా తెలుసుకుంటే మన జగనన్నకి చాలా మంచిది. ఎప్పుడు కూడా అంటే నేనేదో డబ్బులు ఇచ్చేసాను, ఏమో చేసేసాను, ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం ఇచ్చాను అంటే అవి కాదు. ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తాం? పెద్దలను గౌరవించాలి, ఎదుటి వారిని గౌరవించాలి. ఇవి చెప్తూ ఉంటాం మనం పిల్లలకి. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారు మాట్లాడాల్సిన మాటలు అవి కావు. సరే, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడినప్పుడు అది తప్పుగా ఒక నాయకుడిగా, పార్టీకి నాయకుడిగా, రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా నువ్వు ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు అటువంటివన్నీ తప్పని ప్రజల్ని మోసం చేసే విధంగా, అంటే నేను అన్నీ చేసేసాను అని చెప్పుకోవడం కాదు. అన్నీ చేయడం అని చెప్పడం వేరు, అక్కడ ఉండడం వేరు. నేను ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాను అంటే ఆ ₹1,00,00,000 ఇల్లు అక్కడ ఉండాలి కదా! అంటే చేసిన మంచినే చెప్పుకొని 100 హామీలు ఇచ్చారనుకోండి, 100లో 50 చేశారు. లేదా 99 హామీలు మేము పూర్తి చేశాం అన్నారు. కానీ అక్కడ ప్రజలకు కనబడతాయి కదా! 99 హామీలు ఏం పూర్తి చేశారు అనేది కూడా అక్కడ ప్రజలకు కనబడతాయి. ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే పక్కన ఉన్నటువంటి సలహాదారులు కావచ్చు, ఆయనకి ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చారో కానీ నిజంగా ప్రతిపక్షాల పైన ఆ బూతులు కావచ్చు, అణచివేసే ధోరణి కావచ్చు, ప్రజలపైన ప్రతి వస్తువుల మీద కూడా రేట్లు పెంచడంలో కావచ్చు, ప్రజలకి నాణ్యమైనటువంటి మద్యం ఇవ్వకుండా కల్తీ మద్యాన్ని అలా అంటే నాసిరకమైనటువంటి మద్యాన్ని ఇవ్వడంలో కావచ్చు, ఇలా అనేకమైనటువంటి ఇది ఒకటే అని కాదు, ప్రజలను వాళ్ళకి మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేకుండా వాళ్ళ డబ్బులను వాళ్ళ పైన చివరికి చెత్త పన్ను కూడా వేసి ఆ రకంగా కూడా ప్రజల్ని బాధ పెట్టారు కాబట్టి ప్రజలు ఆ ఓటుతోనే మేము సమాధానం చెప్పగలం అనే ఒక రోజు రావడం, ఆ రకంగానే ఓటుతోనే వాళ్ళు సమాధానం చెప్పడం అనేది జరిగింది. మరి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం, నాకు కూడా అభిమానమే కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే మనం చేసే దాంట్లో తప్పు ఎంత ఉంది, ఒప్పు ఎంత ఉంది అని తెలుసుకొని తప్పుని కరెక్ట్‌గా ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని మనం పరిగణలోకి తీసుకొని అన్నీ మనకు తెలియకపోవచ్చు. కొన్ని మనకు తెలిసుంటాయి. మన జ్ఞానం, మనకున్నటువంటి పదవి, మనకున్నటువంటి బాధ్యతలను మనం సక్రమంగా నిర్వహించాలి. అంటే ప్రజలను ఏమార్చే విధంగా ఏ నాయకుడు చేసినా, అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగానైనా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలాగైనా సరే మేము ఈసారి హామీలు వాళ్ళకన్నా ఎక్కువ ఇచ్చేసాం. హామీలు ఇచ్చేస్తే అంటే సంక్షేమం మీద దృష్టి పెడితే మేము గెలిచిపోతాం అనుకొని జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా అనుకుంటే కూటమి ప్రభుత్వం కూడా నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ఓటమి తప్పదు. భారీ మెజారిటీ వచ్చింది, మాకు తిరగలేదు, అసలు మాకు ప్రతిపక్షమే లేదనుకుంటే 100% ఎంతటి వారినైనా ప్రజలు దించేస్తారు. మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలు మార్పు కోరుకుంటారు ఒకానొక దశలో. అది 100% జరుగుతుంది ఎక్కడ వారికైనా, ఎక్కడ ఎంతటి వారికైనా సరే. మరి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ మరి శ్రీరెడ్డికి కనపడలేదేమో. వాళ్ళకి ఒక పాయింట్‌ని బేస్ చేసుకొని సంక్షేమం ఇచ్చేసాం, అన్నీ ఇచ్చేసాం అని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటారు గానీ, మరి ప్రజలకు నిత్యం ఏమి కావాలి, ఏంటి అనేది కూడా సరే అవన్నీ రాజకీయంగా చూసాం. అయితే ఇక్కడ శ్రీరెడ్డి బేసికలీ
మీరు ఏవో క్షుద్ర పూజలు చేశారంటూ అలా వైసీపీ పార్టీ ఓడిపోవాలని చేస్తున్న సమయంలో జగనన్న పేరు మర్చిపోయి నోటికి ఈనాడుగాడి పేరు వచ్చిందని అంటే ఎంత అమర్యాదగా మాట్లాడుతుందంటే నోటికి అద్దు ఆపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అసలు ఉన్న మంచితనం ఇంకా నాకు తెలిసి అటువంటి మనం నేనైతే పట్టించుకోవాలి చాలామంది కూడా ఏంటంటే ఆ వీడియోలు పెడితే ఏదో వైరల్ అవుతుంది ఇలా ఏదో పెట్టుకునేవాళ్ళే కానీ అవతల వాళ్ళు చెప్పే దాంట్లో మీరు అందరికీ మంచి జరిగే విధంగా చనిపోయిన వారిపైన కనీస గౌరవం లేకుండా పోవడం ఇట్లాంటివి చేయడం వల్ల కూడా శ్రీరెడ్డికి రానున్న రోజుల్లో మరింత దిగజారిపోయేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కానీ ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడడం చనిపోయిన వారిపైన కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పనిసరిగా భూమి మీద ఎవరు శాశ్వతం కాదు కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామందిని చూసాం ఏ విధంగా వాళ్ళు రెచ్చిపోయారో ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయారో అవన్నీ కూడా. కాబట్టి పేరు అంటే నోరుంది కదా అనేసి పడిపోవడం కాదు. పాపం ఆ క్షుద్ర పూజలు బలైపోయాడంటూ కూడా చాలా జాలితో మళ్ళా క్షుద్ర పూజలకి రామోజీరావు గారు బలైపోయారంటూ కూడా చెప్పుకొచ్చిన శ్రీరెడ్డి స్వయంగా కుల గురువు రాజకీయ గురువు అయినటువంటి రామోజీని అంతం చేసి బలి తీసుకున్నావు, రెస్ట్ ఇన్ పీస్ అంటూ కూడా శ్రీరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కలకలాన్ని కూడా లేపాయి. ఫస్ట్ వికెట్ డౌన్ అంటూ కూడా వీడియో పెట్టింది. దేవుడా నువ్వు ఉన్నావు, పోనీ కొట్టావు, నా పూజలు ఫలించడం స్టార్ట్ అయ్యాయి అనేసి కూడా చెప్పడం. అంటే నీ పూజలు ఫలించే అంటే నీ లెగ్గుతో నీ నోటి దోలతోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారా? అంటే ఆ విధంగా కోరుకున్నాం అన్నమాట. మార్పు 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 ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి బాబు మామూలు లెగ్ కాదయ్యా, అమ్మ గురువు అయినటువంటి రామోజీరావు ఫస్ట్ వికెట్ డౌన్ అంటూ కూడా శ్రీరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నెటిజన్లందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పైన నెటిజన్లు అయితే మామూలుగా ట్రోల్స్ చేయట్లేదు, శ్రీరెడ్డిని మండిపడుతున్నారు కూడా. అసలు నువ్వు మనిషివేనా అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు శ్రీరెడ్డికి సంబంధించి. ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ రామోజీరావు మరణిస్తే బాధపడాల్సిన పోయి నువ్వు బాధపడకపోయినా పర్లేదు, నువ్వు అసలు సానుభూతి తెలపకపోయినా పర్లేదు, కానీ ఇలా దిగజారి మాట్లాడడం, ఇలా సెటైరికల్గా వేస్తావా అంటూ కూడా చాలామంది మండిపడుతున్నారు. నీకు ఆ పాపం తగులుతుంది అంటూ కూడా చాలామంది పెద్దలు, కొంతమంది సోషల్ మీడియా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చివరికి శ్రీరెడ్డి గారిని అభిమానించేటువంటి వాళ్ళు కూడా ఇటువంటి మాటలని వాళ్ళు కూడా తప్పుపడుతున్నారు. ఆమె పైన అనేకమైన ట్రోల్స్ మీమ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇకనైనా శ్రీరెడ్డిలో ఇటువంటి వాడు నువ్వు రాజకీయంగా మాట్లాడు, నీకు నచ్చిన వ్యక్తి గురించి నువ్వు చెప్పుకోవచ్చు, కానీ చెప్పే దాంట్లో నిజాయితీ ఉండాలి అనేది కూడా గుర్తుపెట్టుకో. ఇకనైనా చనిపోయిన వారిపైన ఇలాంటి కామెంట్స్ చేయడం అది నీకు తగదని కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏదో ఒక రోజు మరణం శాశ్వతం, 100% ఎవరికైనా జీవితంలో వస్తుంది. నువ్వేమి 100 ఏళ్ళు ఏం బతికేదేమి ఉండదు. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనకు అధికారం ఉందని కదా విర్రవీగితే ఎవరిపైన వాళ్ళపైన మనం అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసిన దానికి ఈరోజు 100% జీవితం క్లాక్ వైజ్ సైకిల్ చక్రం లాంటిదే తిరుగుతూనే ఉంటుంది. ఎవరు అంటే సామెత కూడా చెప్తూ ఉంటారు, ముళ్ళను ముళ్ళుతోనే తీయాలని. ఎవరు ఎటువంటి పాపాలు చేస్తే తిరిగి అటువంటి పాపాలని తిరిగి వాళ్ళకే తగులుతాయని కూడా చెప్తుంటారు. ఆ విధంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి ధోరణులకు కూడా ఏ రాజకీయ నాయకులైనా సరే, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజలకు మంచి చేయండి, సంక్షేమం అభివృద్ధి అన్ని విధాల వాళ్ళ కాళ్ళపైన వాళ్ళని నిలబడే విధంగా కూడా ప్రభుత్వాన్ని నడపండి, ప్రజలకు మంచి చేయండి, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి. ఏదో మన స్వలాభం కోసం చేసుకున్నటువంటి మనం రాజకీయంగా ఎప్పుడు మనమే ఉండాలని ఉన్నట్లయితే అధికారం శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం కాదన్నప్పుడు అధికారం కూడా శాశ్వతం కాదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలిసి కూడా చాలామంది దాన్ని విస్మరిస్తారు. కాలక్రమేణా ప్రజలు
కాలమే దానికి సమాధానం చెప్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సరే, శ్రీరెడ్డి చేసినటువంటి ఇటువంటి దారుణమైనటువంటి సెటైరికల్ కామెంట్స్ పైన కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.